హలో ఫ్రెండ్స్ ఈ 2 ఇంచెస్ పీస్ అండి. ఇదైతే క్యానవాస్ 1 ఇంచు వరకు తీసుకున్నాను. దీనికి ఏం చేయాలంటే మనం ఫోల్డ్ చేయడానికి ఒక 2 ఇంచ్ పీస్ తీసుకుంటే దానికి ఈ సైడ్ నుంచి 1/2 ఇంచ్ ఆ సైడ్ నుంచి 1/2 ఇంచ్ పోతుంది. అందుకని మేము ఏం చేయాలంటే ఒరిజినల్ పీస్ 2 ఇంచెస్ తీసుకుని క్యానవాస్ 1 ఇంచు తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కానీ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనం ఇలా కుట్టడానికి బాగుంటాయి. ఏంటిది అనుకుంటున్నారా? ఇదైతే ప్యాంట్ బాటమ్కి నేను క్యానవాస్ చేస్తున్నాను. ఆ వీడియో మీకు పెట్టానండి. దీని గురించి 10 నిమిషాలు మాట్లాడుకుందాం. చూడండి, బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసేస్తారు, వట్టి క్లాత్ పెట్టి ఫోల్డ్ చేసేస్తారు. అలా కానీ మీరు కానీ స్టిచ్చింగ్ చేస్తే మీకు కొంచెం ఫినిషింగ్ నీట్గా అవ్వదండి. నేను చెప్తాను కదండి, మనకు బోటిక్ స్టైల్లో ఏదైనా కావాలంటే మాత్రం మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మాత్రం తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలా. ఓకేనా? నేనేం చెప్తున్నానంటే ముందు మీరు మన ఛానల్స్కి లైక్ చేసి సబ్స్క్రైబర్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, 1000 మంది చూసినా కూడా మా ఛానల్స్కి ఒక్క లైక్ ఇవ్వటం లేదు, సపోర్టే చెయ్యటం లేదండి. ఎంత నేను కష్టపడుతున్నానండి ఒక వీడియో చేయడానికి. ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేయండి. ముందు సపోర్ట్ చేసి లైక్ చేయండి. చూడండి, దీని మీదకి ఒక కుట్టు వేసేయాలా. నేను ఎలా వేస్తున్నానో చూస్తున్నారు కదండి. అలాగే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే నేను చేసే ఒక్కొక్క వీడియో మీ దాంట్లో ప్రతి ఒక్క విషయం ఉంటుంది. అది మీకు ఉపయోగపడుతుందనే నేను నా ప్రయత్నం అంతా. ఓకేనా? దీని మీద ఒక స్టిచ్చింగ్ చూడండి. ఈ స్టైల్ ఎంత బాగుంటుందో తెలిస్తే బాటమ్ స్టిచ్చింగ్ అంటే సరైన పద్ధతి ఇదేనండి. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలా మనం నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా కొంచెం లాగండి. ఇలా లాగి కొంచెం నీట్గా వేసుకోండి. ఇక్కడైతే నేను కట్ చేసేసాను. దీని మీద కూడా ఒక కుట్టు వేస్తున్నాను. ఓకేనా? ఇలాగే మనకు క్రాస్ లైన్స్ కూడా వస్తాయి కదండి. ఏ డిజైన్ అయినా మనం బాటమ్ మీదకి వేసుకోవచ్చు. కుట్టుతోనే మనం నీట్గా వేసుకోవచ్చు. ఇలా వేసుకోండి. ఇక్కడైతే నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, ఈ సైడ్ నుంచి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా క్రాస్గా తీసుకుందాం. చాలా షేప్లు ఉన్నాయండి, అవి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక షేపే తీసుకున్నాను. రెండో బాటమ్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఓకేనా? ప్లీజ్ అండి మన ఛానల్స్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కంప్లీట్గా అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే సైడ్ నుంచి స్టిచ్చింగ్ వేసేయాలి. అంతేనండి. ఈ సీదా చేసి కూడా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.